కాకినాడ జిల్లా గొల్లప్రోలులో అన్నం దొర పట్టాభిరామయ్య ఏర్పాటు చేసిన శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర రైస్ మిల్లును కొన్నిదెల నాగబాబు ప్రారంభించారు. మిల్లు పరిశీలించిన ఆయన స్థానికులకు ఉపాధి అవకాశాలను కల్పించే మిల్లులో అభివృద్ధి చెందాలన్నారు. सर पवन कल्याण गाరు ఆరోగ్య నాలుగైదు నుంచి 1 వీక్ లోపల విధులు పట్టాభిరామ్ గారు మొన్న లక్ష్మీ వెంకటేశ్వర రైస్ మిల్ ఓపెనింగ్ అండ్ చాలా మందికి ఎంప్లాయ్మెంట్ దొరికే అవకాశం ఉంది. దాంతో ముఖ్యంగా ఇది మా నాయకుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి నియోజకవర్గం. సో ఏదన్నా ఇలాంటి ఉన్నప్పుడు ఫస్ట్ ప్రయారిటీ ఈ పిఠాపురం ఇవ్వడం మా ధన్యవాదాలు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారిని స్టేట్లో డిప్యూటీ సీఎంగా నిలబెట్టినటువంటి పిఠాపురం నియోజకవర్గానికి చాలా బాధ్యతగా వ్యవహరిస్తాం. సో అందుకని యాక్చువల్లీ ఈ మీటింగ్ పెట్టినప్పుడు ఇలా ఓపెనింగ్ ఉన్నప్పుడు చాలా హ్యాపీగా యాక్సెప్ట్ చేశాను. ఉన్నది ఏంటంటే ఇలా వచ్చిన సందర్భంగా మా కార్యకర్తలు ఎలాగో మనకి రెగ్యులర్గా ఉండే వాళ్ళకి ప్రేమించేటువంటి జనసైనికులు వీరమహిళలు కార్యకర్తలు వీళ్ళందరితో ఒక ఆత్మీయ సమావేశం కూడా కొంచెం క్లుప్తంగా ముగించి ఓపెనింగ్ వచ్చింది. చాలా సంతోషం అండి. ఆల్ ది బెస్ట్. 10 మందికి ఉపయోగపడేలాగా రైతులకి ఎంప్లాయ్మెంట్ నిరుద్యోగులకి ఈ సహాయ శక్తులు మీరు ఇవ్వండి. మీరు వచ్చినందుకు మీరు తిరిగి మాకు చేసేది మీరు ఎంతమందికి ఇస్తే మేము సంతోషపడుతుంది. అండ్ ఎంతోమంది రైతులు చాలా మంచి సంతోషం. ఇలాంటి ఎన్నో రావాలి. ఇంకా పిఠాపురం డెవలప్మెంట్ మీరు కూడా భాగస్వామ్యం తీసుకుంటారు. ప్రజల కోసం ఏదైనా ప్రజల సమస్యలు ఉన్నప్పుడు మీరు ముందుకు వచ్చి పనిచేయండి. మీరు ఏదో నమ్మకంతో నేను వచ్చాను, మీరు అది చేస్తారని కార్యక్రమాలు పార్టిసిపేట్ చేయండి. మీకు అందరికీ అండగా థ్యాంక్ యూ.